అధ్యక్ష వీరిది ఏ పార్టీ? టీపీసీసీ మున్సిపల్ కోఆర్డినేటర్ల జాబితాలో ఫిరాయింపుదారులు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి స్వయంగా అప్రూవ్ చేసినట్టు ప్రకటన. కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా అరికెపూడి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్. క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ ఇప్పుడేమంటారంటూ బీఆర్ఎస్ సూటి ప్రశ్న. నువ్వు సూటి ప్రశ్న వేసినా కూడా, వాళ్ళను మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్ఛార్జీలుగా నియమించినా కూడా, కోఆర్డినేటర్లుగా నియమించినా కూడా, వాళ్ళు తెలివిగా ఏం ప్రవర్తిస్తానంటే మెడలో కాంగ్రెస్ కండువ కప్పుకోకుండా, జై కాంగ్రెస్ అనే నినాదాలు ఎక్కడ చేయకుండా కాంగ్రెస్కు ఓట్లు వేయమని తెలివిగా ప్రచారంలో ఉన్నారు. దానికి తోడు నిన్న సంజయ్ గారు ఇంకొక కొత్త కోణాన్ని ప్రజలకు చెప్పిండు. నా శాలరీ నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రతి నెల 5,000 రూపాయలు తీసుకుంటాంది. నేను బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రతి నెల నా జీతం నుండి 5,000 రూపాయలను పంపుతున్నా అంటాను. మరి ఇప్పటికైనా మీకు సోయింటో పనిచేయరాదు. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళని మేము డిస్మిస్ చేసినాం పార్టీలకు వెళ్ళి అని ఒక లెటర్ ప్యాడ్ ద్వారా వాళ్ళ ముఖాన కొడితే మీరు సస్పెండ్ చేసినట్టు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినట్టు ఉంటుంది. సిగ్గులేని బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈ 10 మందికి ఇప్పటి వరకు కూడా సస్పెండ్ చేసినట్టు ఎక్కడ కూడా లెటర్ రిలీజ్ చేయలే. ఒకవేళ సస్పెండ్ లెటర్ ఇస్తే వీళ్ళు ఏ పార్టీలోకి పోయినా అనేటోడు ఉండడు. వాళ్ళేమో సస్పెండ్ లెటర్ ఇస్తలేరు, వీళ్ళేమో మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ప్రతి నెల మా శాలరీ నుండి 5,000 రూపాయలు కట్ చేస్తుంది అని వీళ్ళు తెలివైన గేమ్ ఆడతాను. బీఆర్ఎస్ గేమ్ ఆడుతుంది వీళ్ళ మీద, బీఆర్ఎస్తో వీళ్ళు గేమ్ ఆడతాను. బీఆర్ఎస్ది తప్పు ఉన్నది, వీళ్ళది తప్పు ఉన్నది. ఇప్పుడు కవిత గారు విమర్శలు చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ మీద. వెంటనే కేసీఆర్ గారు తక్కలపల్లి రవీందర్ గారి పేరుతోటి ఆ కవిత గారిని సస్పెండ్ చేస్తున్నామని ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేసింది. మరి వీళ్ళ మీద ఎందుకు రిలీజ్ చేయలే? 2 సంవత్సరాల నుండి ఎందుకు చేయలే? అంటే వీళ్ళ మీద ఒక డ్రామా అల్లొచ్చు అని బీఆర్ఎస్ అనుకున్నది. కానీ ఇంతకు రివర్స్గా వీళ్ళు బీఆర్ఎస్ తోటి గేమ్ ఆడతాను. ఇది డ్రామా పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళవి కూడా వాళ్ళ తప్పే, వీళ్ళ తప్పే. ఇప్పటికైనా ముందు మీరు సస్పెండ్ చేయండి 10 మందిని. ఆ 10 మందిని మా పార్టీ నుండి తరిమేస్తున్నాం అని సస్పెండ్ లెటర్ రిలీజ్ చేయండి. వీళ్ళు ఏం ఆశపడ్డారంటే, మొన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వచ్చి కేసీఆర్ గారిని కలిసిపోయాడు. విచారణ సందర్భంగా కేసీఆర్ గారిని కలిసిపోయాడు. అంటే ఎప్పటికున్నా వీళ్ళు మళ్ళీ వెనకకి వస్తారు. వెనకకి వస్తే అప్పుడు వీళ్ళేం మాట మారుస్తారంటే, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మేము వాళ్ళని ఎక్కడ సస్పెండ్ చేసినామే? మా పార్టీ వాళ్ళు. మీరు సస్పెండ్ చేసినట్టు ఎక్కడైనా లెటర్ రిలీజ్ చేసినామా? పార్టీ నుంచి ఏమైనా లెటర్ రిలీజ్ అయిందా అని బొంకుతారు. ఆ బొంకే అవకాశం కోసం ఇన్ని రోజులు చూసిండు. వాళ్ళేమో వస్తలేరు వెనుకకు, వీళ్ళేమో సస్పెండ్ చేస్తలేరు. పోనీ వాళ్ళకై వాళ్ళు మేము పార్టీ మారినాం, మేము కాంగ్రెస్ వాళ్ళమే అని ఒప్పుకుంటానంటే వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఎమ్మెల్యే సారీలోకి వెళ్ళి ప్రతి నెల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి 5,000 రూపాయలు పోతానే అంటాను. మరి సిగ్గు ఉండాలి కదా కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు గారికి కానీ. ప్రతి నెల 5,000 రూపాయలు కట్ చేసుకుంటారు వాళ్ళ శాలరీ నుండి. మళ్ళీ వాళ్ళు మా పార్టీ కాదని ఎట్లా అంటారు మీరు? వాళ్ళ పార్టీ శాలరీ కట్ చేసుకోకుర్రి, వాళ్ళ శాలరీలోకి వెళ్ళి కట్ చేసుకోకుర్రి 5,000. మంచి విషయం చెప్పిండు ఆయన సంజయ్.